ఇండోనేషియా మసీదులో బాంబు పేలులు సంభవించాయి. స్కూల్ కాంప్లెక్స్లో ఉన్న మసీదులో వరుస పేలులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన సంభవించింది. పేలుళ్ల దాటికి 54 మంది పైగా గాయపడ్డారు. భయభ్రాంతులకు గురై ఎక్కడికక్కడ పరుగులు పెట్టారు జనం. క్షతగాతుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులే ఉన్నారు. వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టారు పోలీసులు. క్షతగాతులను వెంటనే హాస్పిటల్కు తరలించారు. పేలుళ్లకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇండోనేషియాలో జరిగిన ఈ బాంబు పేలులకు సంబంధించి అనేక అనుమానాలు తలెత్తున్నాయి. గాయపడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ పర్యాటక క్షేత్రమైన ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన బాంబు పేలుళ్ళు కూడా అలాంటి ఘటన కిందకే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ చర్యలు అయితే ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ జకార్తాలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఓ స్కూల్ సముదాయం లోపల ఉన్న మసీదులో పేలుడు సంభవించి 54 మంది గాయపడ్డారు. శుక్రవారం కావడంతో చాలామంది ప్రార్థనలో ఉన్న సమయంలో బ్లాస్ట్ జరగడంతో నష్టం వాటిల్లింది. బాధితుల్లో చాలామందికి గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. కొందరు తీవ్రంగా గాయపడితే మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. BK aja yang terdekat dulu. Mana aja. BK Bu terdekat Bu, BK terdekat Bu, BK terdekat. Iya. Tunggu. Sabar. Tunggu. Allahu Akbar, la ilaha illallah. Pinggir. BK aja yang terdekat dulu. Mana aja. Gue belakang tadi bunyinya gede banget. Itu tuh. Sumpah. Gemeteran jangan gua. Itu kenapa itu? Gak tahu. Siapa, Cok? Itu tuh. Astagfirullahaladzim. Tangan gue gemeter. Monster kenapa tuh? Sumpah. Kenapa sih? Gue belakang tadi bunyinya gede banget. Itu tuh. Sumpah. Gemeteran jangan gua. Itu kenapa itu? Gak tahu. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. జకార్తా పోలీస్ చీఫ్ ఆసిఫ్ ఎడి సుహోరి చెప్తున్న అంశాల ప్రకారం మసీదు లౌడ్ స్పీకర్ నుంచి పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ పెద్దగా ఆస్తి నష్టం కానీ జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఉగ్ర కార్యకలాపాలు కూడా ఇండోనేషియా ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా ఇండోనేషియా ప్రాంతంలో భారీ బాంబు విస్ఫోటనం చెందింది. చాలామంది అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇండోనేషియాలో పర్యాటకుల్ని టార్గెట్గా చేసుకొని తీవ్రవాదులు ఉగ్రవాదులు గతంలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా మనకు తెలిసిందే. తాజాగా జరిగిన ఈ ప్రయత్నం కూడా అలాంటిదని చెప్తున్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో హై స్కూల్ ఆవరణలో ఉన్న ఒక మసీదులో ఈ పేలులు సంభవించి డజన్ల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డట్టుగా నివేదికలు అందుతున్నాయి. జకార్తా ఉత్తర కెలాపా గాడింగ్ పరిసరాల్లోని నేవీ కాంపౌండ్లోని స్టేట్ హై స్కూల్ SMA 27 దగ్గర ఉన్న మసీదులో ఉపన్యాసం ప్రారంభమైనట్లే మధ్యాహ్న సమయంలో కనీసం 2 పెద్ద పేలుళ్ళు విన్నట్లుగా స్థానిక టెలివిజన్ స్టేషన్లకు సమాచారం అందించారు. మసీదులో బూడిద పొగ నిండిపోవడంతో విద్యార్థులు ఇతరులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇది నార్త్ జకార్తా కెలాపా గాడింగ్ పరిసరాల్లోని నేవీ కాంపౌండ్లోని స్టేట్ హై స్కూల్లో జరిగింది. చాలామంది బాధితులకు గాజు ముక్కల వల్ల చిన్నపాటి గాయాలయ్యాయి. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జకార్తా పోలీస్ చీఫ్ ఆసిఫ్ ఊడి సుహేరి చెప్తున్న అంశాల ప్రకారం పేలుళ్లకు కారణం వెంటనే తెలియరాలేదు. ఆసిఫ్ ఈడీ చెప్తున్న అంశాల ప్రకారం మసీదు లౌడ్ స్పీకర్ దగ్గర నుంచి ఈ పేలుళ్లు జరిగాయి. నవంబర్ 7, 2025న ఇండోనేషియాలోని జకార్తా పాఠశాల ప్రవేశ ద్వారం దగ్గర జరిగిన ఈ బాంబు పేలులు అంటే ఇవాళ జరిగిన బాంబు స్క్వాడ్ అధికారులు కాపలాగా ఉన్నారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో అనేక సార్లు పేలులు సంభవించి డజన్ల కొద్దీ గాయాల పాలైనట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి రిపోర్ట్లను బట్టి తెలుస్తుంది. మసీదు ఆవరణలో జరిగిన పేలులతో ఒక్కసారిగా
జనం ఉలిక్కిపడ్డారు. మరి ముఖ్యంగా అది హై స్కూల్ ఆవరణలో ఉన్న మసీద్ కావడంతో పిల్లలంతా చెల్లా చెదురుగా అక్కడి నుంచి పరుగులు తీశారు. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నాం. వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఇండోనేషియన్ పోలీస్ ఆ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. గాయపడ్డ చాలామందిని రెస్క్యూ చేశారు. అక్కడి నుంచి హాస్పిటల్స్ తరలించారు. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్పై డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. గాయపడ్డ చాలామంది కూడా గాజు పెంకులు కుచ్చుకుపోయినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా గాజు పెంకులతో తయారు చేసిన లోకల్ మేడ్ పేలుడు పదార్థాలుగా తెలుస్తోంది. బహుశా ఆ ప్రాంతంలో ఎందుకు ఆ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుక లేదా ఎవరినైనా టార్గెట్ చేశారని తెలుసు. చూడండి, అదిగో ఉరుకులు పరుగులు పెడుతున్నారు విద్యార్థులంతా. ఒక్కసారిగా ఆ పేలుడు శబ్దం వినడంతో చాలామంది ఆ పరిసర ప్రాంతాల్లో మసీదు స్కూలు ఆవరణలో ఉన్న విద్యార్థులంతా కూడా వెంటనే బయటకు వచ్చారు. ఆ ఖాళీ ప్రదేశంలో నిలబడి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తున్నారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెంటనే రెస్క్యూ చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అక్కడ ఓ టెన్నిస్ కోర్ట్లో చాలామంది ఎలా నిలబడ్డారో మనం చూడొచ్చు. ఇదిగో ఇదే మసీదులో పేలుళ్ళు జరిగాయి. మసీదులో ప్రార్థన సమయంలో స్పీచ్ కొనసాగుతుండగా ఆ మైకుల నుంచి ఈ శబ్దం, భారీ శబ్దంతో 2 పేలుళ్ళు సంభవించినట్టుగా చెప్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. ఇండోనేషియా జకార్తాలో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఇండోనేషియా పోలీస్ ఈ ఘటనకు కారకులు ఎవరు, ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Astagfirullahaladzim. Tangan gue gemeter. Di Mosel kenapa tuh? Sumpah. Kenapa sih? Gue deg-degan tadi bunyinya gede banget. Itu tuh. Sumpah. Gemeteran jangan gua. Itu kenapa itu? Gak tahu. Siapa, Cok? Itu tuh. Astagfirullah. పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా సమాచారం అందుతోంది. కొంతమందికి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది గాజు పెంకులు గుచ్చుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 54 మంది పైగా విద్యార్థులు గాయాల పాలైనట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. మొత్తం మీద ఇండోనేషియాలో గతంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు, తాజాగా మరొకసారి అలాంటి ప్రయత్నాలు జరిగాయా లేదా, ఎందుకు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది, స్థానికులు ఎవరైనా చేశారా లేదా బయట నుంచి వచ్చినటువంటి ఎవరైనా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసుకొని పనిచేస్తారా లేదా మసీదును టార్గెట్ చేసుకొని పనిచేశారా, ఏమైనా అక్కడ శాంతి భద్రతలను ఆ ప్రాంతంలో చెడగొట్టేందుకు ఇలాంటి పని చేశారని చెప్పి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇండోనేషియా అత్యంత సుందరమైన ప్రశాంతమైన పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా ఆ దేశ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతీసే కుట్ర కూడా జరుగుతుందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. Astagfirullahaladzim. Tangan gue gemeter.